100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. అట్టడుగు వర్గాలకు మేలు చేసే విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురానుంది. 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉచిత ఇసుక విధానం మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే కీలక హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉచిత పంపిణీ విధానాన్ని జూలై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక విధానంపైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జగన్ పరిపాలనా సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రేచులు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని లెక్క చెప్పారు అధికారులు. ఇక తాజాగా ఉచిత ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను 475 రూపాయల చొప్పున విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేగా మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వానికి చేరేది. ఇకపై 375 రూపాయలు కాకుండా కేవలం 88 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారట. ఆ మొత్తము స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సీనరేజ్ ఛార్జీ కింద తీసుకునే టన్నుకు 66 రూపాయలు నేరుగా జిల్లా, మండల పరిషత్లు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా ఖనిజ నిధి కింద 19 రూపాయల 80 పైసలు చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుందట. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూపాయి 32 పైసలు గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్టుకు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు 287 రూపాయల భారం తగ్గుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారట. ఈ ధరను కలెక్టర్లు ఖరారు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను 625 రూపాయలకు విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200, సీనరేజ్ 88 రూపాయలు కలిపి 288 రూపాయలకి ఇకపై ప్రజలకు విక్రయించనున్నారట. సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి నదులలో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూట్ కు అనుమతి తీసుకుని మరో మార్గంలో వెళితే చర్యలు తీసుకుంటారు. మొత్తంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంతో భవన నిర్మాణ కూలీలు, నిర్మాణ సంస్థలు పూర్తిగా నష్టపోయాయని, అందుకే వాటికి ఊతమిచ్చి మళ్లీ రాష్ట్రంలో అందరికీ ఉపాధి, పని కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలో భవన నిర్మాణాలు ఊపందుకుంటాయని, నిర్మాణ రంగ కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.